చెప్తున్నారు ప్రజలు, మీ స్థానిక ప్రజలు? మేము ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుంచి ముందు కూడా మా స్టాండింగ్ పేద ప్రజల పక్షాన, బడుగు బలైన వర్గాలు పేద ప్రజల పక్షాన, ముఖ్యంగా మూసీ వాసుల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ కొట్లాడుతున్న విషయం ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, మీకు తెలుసా విషయం. కానీ నిన్న కాక మొన్న 3 రోజుల కింద హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది పల్లిగిరి కాలనీ అందరూ కూడా కేసులు వేసిన సందర్భంగా దాన్ని తీసుకొని ఒక జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని, ఏదైనా నిర్దాక్షిణంగా అంటే ఏదైతే మూసీ లోపల ఉండి రివర్ బెడ్లో ఉండి వాళ్ళ కాగితం కక్కు లేకపోతే నిర్దాక్షిణంగా కూల్చేయండి అన్నమాట కోర్టు చెప్పింది. మేము మూసీ వాసులం, ముఖ్యంగా హైదరాబాద్ వాసులు కూడా అదే కోరుకుంటున్నారు. మూసీ సుందరీకరణ, పునర్జీవము, రకరకాల పేర్లు పెట్టారు, సంతోషం. ఏ పేరు పెట్టినా సరే సుందరీకరణ జరగవలసిందే. భారతీయ జనతా పార్టీ కూడా ముందు నుంచి అదే స్టాండ్ మీద ఉన్నది. మూసీ సుందరీకరణ, పునర్జీవము ఏదైనా సరే, పేరు ఏదైనప్పటికీ కూడా మూసీ శుద్ధి కావాల్సిందే, మంచి తాగే నీళ్లు, పారే నీళ్లు పారవలసిందే అని చెప్తున్నాం. కానీ పేదవాడికి నష్టం చేసి పెత్తందారులకు కట్టబెడతా అంటేనే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. పేద ప్రజల పక్షాన నిలబడతాము, 100% వాళ్ళ పక్షాన కొట్లాడతాము. ఎట్టి పరిస్థితుల్లో ఈ రేవంత్ రెడ్డి ఏదైతే మూసీ పేరు చెప్పి ఆయన కాసులు దండుకోవాలని చూస్తున్నాడో బరాబర్ ఆయనకు బుద్ధి చెప్తాము. ఇది జరుగుతుంది రాబో కాలంలో. బీజేపీలో కూడా కొంతమంది లీడర్లు, ఈటల రాజేందర్ కానీ కొంతమంది నేతలు మాత్రమే మూసీ మీద మాట్లాడారు, మిగతా వాళ్ళందరూ సైలెంట్ గా ఉంటారు. ఎందుకట్లా మరి సైలెంట్ గా ఉంటున్నారంటే భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి గల పార్టీ. ఏదో బీఆర్ఎస్ లాగా, కాంగ్రెస్ లాగా ఎవరు పడితే వాడు కాకుల్లాగా పార్టీ కాదు. ఒక సిస్టమేటిక్ పార్టీ. హైకమాండ్ ఒక స్టాండ్ తీసుకున్నది, అంటే అందరితో విచారించి ఒక స్టాండ్ తీసుకున్నది, దాని ప్రకారమే ఉంటుంది. ఈటల రాజేందర్కి అప్పచెప్పారు బాధ్యత, మూసీ మీద మాట్లాడండి, మూసీ మీద కొట్లాడండి అని చేస్తున్నాడు. తర్వాత కిషన్ రెడ్డి గారు ఆయన కూడా అధిష్టానం నుంచి ఆల్రెడీ తీసుకున్నారు స్టాండ్ తీసుకోవాలని. మేము ఆల్రెడీ ఒక 12 గంటలు ధర్నా కూడా చేసినాం దీని మీద అక్కడ ఇందిరా పార్క్ లో. తర్వాత మన రీసెంట్గా 1 వీక్ కింద ప్రతి బస్సులో 24 ఏరియాలలో మన అగ్రనాయకులందరూ కూడా, రాష్ట్ర నాయకులందరూ నిద్ర చేశారు రాత్రిపూట. అందరు కాలనీలలో ఏ బస్సు లేని అందరితో మాట్లాడి చేసి మంచిగా వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి ఈయనే పండుకొని పొద్దున వాళ్ళ పరిస్థితులు అన్ని కనుక్కొని ఇట ముఖ్యమంత్రి గారు గతంలో ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఒక రోజున పండుకొని చూడరు అని చెప్పారు. మరి నెరవేర్చినాం అది. మరి తర్వాత 3 నెలలు పండుకోరు అన్నారు. 3 నెలలు కాదు, 6 నెలలు కాదు, ఏడాదైనా పండుకునేది అనుకున్నాం. వీళ్ళందరూ చెప్తున్నారు. మేము అడిగితే ఏమని, సార్ మేము 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళ కొలు ఉన్నాం, జీవనోపాధి సాగిస్తున్నాము, మా పిల్లల పెళ్లి లేని, మేమందరం మంచిగా ఉన్నాము, బాగా హెల్తీగా ఉన్నాము, మేము 60-70 ఏళ్ళైనా ఏ రోగం లేదు, నొప్పి లేదని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. మాట్లాడుతున్నారు ఇక్కడ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఈ రోజు అందరూ రోగము, నొప్పులు, తర్వాత దోమలలో ఉన్నారు, వీళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు వాళ్ళకు పంపించి వాళ్ళకు మంచి లైఫ్ ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నారు. మరి ఏది నువ్వు దానికి నిరూపణ ఏది? నువ్వేం చేస్తున్నావు? అసలు నీ మాటకు ఏమన్నా ఉందా? అసలు నీకు సోయి ఉంటుందా? అసలు ముచ్చట నువ్వేం మాట్లాడినావు? నల్గొండ ప్రజలకు మనం మీటింగ్ పెట్టినప్పుడు యాదగిరిగుట్ట నీ బర్త్డే చేసుకుని పోయి ఆడపోయి శివలింగానికి పూజ చేసి, శివునికి పూజ చేసి చెప్పినావు. నువ్వేమని చెప్పినావు? ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో డిపిఆర్ రెడీ అవుతుంది ఈ నెలలో, 11వ నెలలో. నేను ఆల్రెడీ పని స్టార్ట్ చేసి నెలలింగ్ 30 తారీఖు కదా, ఈ నెలనే స్టార్ట్ చేస్తున్నారు. అందరు విలేకరులు మీకు అందరం విన్నాంగా, చూసినాం కదా. అట్లాంటప్పుడు చూసినాం కదా, మరి ఏది? నువ్వే ఒక స్టాండ్ మీద ఉన్నావా? మూసీ సుందరీకరణ చేయాలి కదా, నువ్వు పునర్జీవనం చేయాలి కదా, నువ్వు పెట్టిన పునర్జీవనం చేస్తా అంటారు. మరి చేసినావా? బాబుగడ్ దగ్గర స్టార్ట్ చేస్తాను ఇలా 30వ తారీఖు. మరి సోయిందా? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు అకలు ఉందా? ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఒక ముఖ్యమంత్రి, ఆషామాష వ్యక్తిగా ఒక ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి చెప్తుండే కదా, నష్టపరిహారం ఇస్తాం, నిర్వాసితులు కావాలనుకునే ఇస్తాం, కోరుకునే ఇస్తామని చెప్తున్నా. ముఖ్యమంత్రి మాట నమ్మకం లేదా మీకు? ముఖ్యమంత్రి ఇప్పుడు మా శాస్త్రం వెనకట గానా గాతే రైతే సుంతే రైతే గానా గయా రాత్ గయా అన్నట్టు ముఖ్యమంత్రి కూడా గట్లా ఉండేది. అసలు ఏమి ఇస్తావు? ఫస్ట్ నువ్వేంది కూలగొట్టుడు పనే పెట్టుకున్నావు కదా. నేను ఎవరు చేసి నువ్వేం చేయాలి? ఒక గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు, ఒక ముఖ్యమంత్రి, ఒక ఉన్నతమైన స్థాయి ఉన్నోని నువ్వు ఆలోచించి ఏం ఆలోచించాలో ఫస్ట్ డిపిఆర్ రెడీ చేసి, ఇవో నేను ఇట్లా చేస్తున్నా మూసీ సుందరీకరణ, ఎవరికైతే ఎఫెక్ట్ అవుతుందో మీకు ఫలానా నష్టపరిహారం ఇస్తున్నా. బస్తీవాసుల మీటింగ్ పెట్టి అందరు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రతి అన్ని పార్టీలలో ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి చేసి వాళ్ళకి ఫలానా నష్టపరిహారం ఇద్దాము. లేకపోతే ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయా? లేదు ప్రజల అభిప్రాయం తీసుకొని, లేదు మా డిమాండ్కి ఇది ఉంది, సరే మా ఇల్లుకి ఒక 50 లక్షల వాల్యూ ఉన్నది, దానికి 40 లక్షలు ఇస్తా అంటున్నావు, కాదే 50 లక్షలు అని ఒక వచ్చిన తర్వాత నువ్వు పని మొదలు పెడితే దానికి అందం ఉంటుంది, ప్రజలు కూడా వ్యతిరేకం రాదు. ప్రజాస్వామ్యంలో వ్యతిరేకత పెరిగిన ముఖ్యమంత్రి నా జీవితంలో అయితే ఇవాళ చూడలేదు.
మీరు చూసినారేమో కానీ నేనైతే చూడలేదు. కానీ ఎందుకు ఈ వ్యతిరేకత వచ్చింది? నువ్వు ప్రజల అభిప్రాయం తీసుకోలే, ప్రతిపక్షాల అభిప్రాయం తీసుకోలే, ఎవరి అభిప్రాయం తీసుకోలే. అంటే కేవలం ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి వీళ్ళంతా నేను చెప్తున్నారు. వీళ్ళంతా మూసి బాధితులైనట్టు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ స్వార్థ రాజకీయాల కోసం వీళ్ళందరూ రెచ్చగొడుతుందని సీఎం అంటున్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారు? ఇప్పుడు అన్ని మీడియా ఛానల్స్ అన్ని వచ్చి కూడా వాళ్ళతో మాట్లాడుతున్నారు లైవ్ లో. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వింటున్నారు. ఇప్పుడు మేము ఉండి వాళ్ళ పక్కపంటి నుండి మాట్లాడారు అని చెప్తున్నాం. మేము లేనప్పుడే మాట్లాడుతున్నారు కదా వాళ్ళు. అంటే వాళ్ళకు తెలియదా? వాళ్ళు ఇల్లు పోతుందంటే బాధ ఉండదా? ఏ రకమైన నష్టపరిహారం డిక్లేర్ చేయకుండా నిర్దాక్షిణంగా వాళ్ళ ఇల్లు గుంజుకొని రాత్రిపూట బుల్డోజర్లు తీసుకొచ్చి వాళ్ళ ఇల్లు గురిస్తా అంటే భయపడరా, తిట్టరా, ముద్దు పెట్టుకుంటారా? ముఖ్యమంత్రి సోయిన ముఖ్యమంత్రి అయితే, ప్రజాపక్షాన ముఖ్యమంత్రి అయితే, నువ్వు నిజంగా ఇందిరమ్మ రాజ్యం అనే ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి సరి అయిన న్యాయం చేయాలి. ఇప్పుడు కోర్టు కూడా చెప్పింది, బీజేపీ చెప్తుంది, బీఆర్ఎస్ చెప్తుంది, ప్రతి రాజకీయ పార్టీ చెప్తుంది మూసి సుందరీకరణ చేయాలి, చాలా ఇంపార్టెంట్, పునర్జీవం చేయాలంటున్నారు. కానీ ఎవరైనా ఎఫెక్ట్ అయితే వాళ్ళకి ఏ రకమైన నష్టపరిహారం ఇస్తున్నాం? నువ్వే అంటున్నావు కదా. మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు ఒకసారి అంటున్నావు పోలీసు లైన్లు ఇస్తాను, మననే చెప్పిండు. తర్వాత ఆ రేస్ కోర్టు తరలించి అక్కడ వాళ్ళకి ఇల్లు కట్టిస్తాను. తర్వాత ఇంకోసారి కోకాపేటలో అంటున్నావు, ఇక్కడ అంటున్నావు, అక్కపేటలో అంటున్నావు. మేము ఒకటే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరఫున మేము రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, హెచ్చరిస్తా ఉన్నాం. మూసి పునర్జీవం ఎన్నడూ మొదలు పెడతారు? ఆల్రెడీ ఒక డేట్ ఇచ్చారు, డేట్ తప్పారు. అంటే మూసి పేరు చెప్పుకొని రాజకీయం చేయదలుచుకున్నావా? నువ్వు పైసలు దండుకోవాలనుకుంటున్నావా? పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నాను? అంటే భయభ్రాంతులకు గురి చేసి మనం భయపెట్టాలనుకుంటున్నావు. మేము భారతీయ జనతా పార్టీకి ఒకటే చెప్తా ఉన్నాము, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు చెప్పిన టైం ఆల్రెడీ అయిపోయింది, దాటినవు. నువ్వు ఇప్పటికైనా సరే చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి అయితే పని మొదలుపెట్టు, డిపిఆర్ రెడీ చేయి, పని మొదలుపెట్టు. నిజంగానే ఎవరైనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం నష్టపరిహారం ఇస్తావు డిక్లేర్. కోర్టు కూడా అదే చెప్పింది కదా.